బిగ్ టీవీ ఆధ్వర్యంలో విశాఖ గాజువాక శ్రీనగర్ కాలనీలో ఫ్రీ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. గౌరీ సేవా సంఘం, బిర్లా క్యాపిటల్ ఇన్సూరెన్స్ సహకారంతో మెడ్సీ హాస్పిటల్, కిడ్స్ డెంటల్, వాసన్ ఐ కేర్ సౌజన్యంతో క్యాంపును ఏర్పాటు చేశారు. కళ్ల పరీక్షలు, డెంటల్ సమస్యలు, బీపీ, షుగర్, ఈసీజీ, ఆర్థో పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బిగ్ టీవీతో కలిసి మెడికల్ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్వాహకులు. గాజువాక శ్రీనగర్ కాలనీలో జరుగుతున్న బిగ్ టీవీ మెగా ఉచిత మెడికల్ క్యాంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్విరామంగా మెడికల్ క్యాంప్స్ ఉచితంగా నిర్వహిస్తున్నటువంటిది అయితే తెలిసిందే. దీనిలో భాగంగానే అటు గాజువాక శ్రీనగర్ కాలనీకి సంబంధించి గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇన్సూరెన్స్ సహకారంతో మెడ్సిటీ మెడ్సిటీ హాస్పిటల్స్, అదేవిధంగా కిడ్స్ డెంటల్ హాస్పిటల్స్, వాసన్ ఐ కేర్, మొత్తం వీళ్ళందరి సారథ్యంలో ప్రస్తుతం అయితే ఈ మెగా మెడికల్ క్యాంప్ అయితే జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే మెడికల్ క్యాంపుకు సంబంధించి అనేక విభాగాలు ప్రస్తుతం సేవలు అందిస్తున్నటువంటిది అయితే ఉంది. మనం చూడొచ్చు, వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కళ్ళకి సంబంధించి వాసన్ ఐ కేర్ ఆధ్వర్యంలో కళ్ళకి సంబంధించి వీళ్ళు మొత్తం చెకప్స్ అయితే చేస్తున్నారు. ఈ చెకప్స్లో కూడా అంటే ఖచ్చితంగా కళ్ళజోడ అవసరం ఉన్నటువంటి వాళ్ళకి, ఇక్కడ కన్సల్టెంట్ అయినటువంటి వాళ్ళకి చాలా తక్కువకి ఇవ్వడంతో పాటు ముఖ్యంగా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటనేది కూడా తనిఖీలు చేసినటువంటిది అయితే ఉంది. అదేవిధంగా కిడ్స్ డెంటల్కి సంబంధించినటువంటి ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు తనిఖీ అంటే పరీక్షలు నిర్వహించి వాళ్ళ సమస్యలు ఏంటనేది చెప్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే బిగ్ టీవీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ మెడికల్ క్యాంప్స్ నిరంతరం ఒక పక్క నుంచి కొనసాగుతున్నాయి. ఆ క్యాంప్స్కి సంబంధించి కూడా ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉంటుందో వాటికి సంబంధించినటువంటి ప్రతి విభాగాన్ని ఇక్కడికైతే తీసుకురావడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈసీజీ చేస్తున్నారు, జనరల్ చెకప్, అదేవిధంగా బీపీ, షుగర్, అలాంటి మొత్తం అన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే మెడ్సీకి సంబంధించినటువంటి డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. సార్, అంటే చూస్తున్నారు కదా, సహజంగా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. వచ్చినటువంటి హాస్పిటల్ నుంచి కొలాబరేటివ్ చాలా చేస్తున్నటువంటిది అయితే ఎట్లాంటి మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి, ఏం గమనిస్తున్నారు అసలు వస్తున్నటువంటి వాళ్ళకి, దీని ద్వారా ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు? హాయ్, నేను డాక్టర్ రాజశేఖర్ అండి, ఆర్థోపెడిక్ సర్జన్, మెడ్సీ హాస్పిటల్స్. జనరల్గా 2 మోస్ట్ కామన్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి క్యాంప్స్లో. ఒకటి జనరల్ బాడీ పెయిన్స్ అంటారు, వేళ్ళు నొప్పులు, మక్క నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ఇవన్నీ అండి. దానికి మోస్ట్ కామన్ కాజ్ జనరల్ వీక్నెస్ అండి. అది జనరల్గా మనం ఐడెంటిఫై చేయం. మన అందరికీ కూడా వైటమిన్ డి తక్కువ ఉంటుంది, కాల్షియం తక్కువ ఉంటుంది. సో కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే పాల పదార్థాలు తీసుకోవాలి, కొద్దిసేపు ఎండలో నడవాలి, ఇలాంటి పనులు చేయాలి. ఇంకొక మోస్ట్ కామన్ కంప్లైంట్ మోకాళ్ళ నొప్పులు అండి. అవి ఏంటంటే ఇప్పుడు అందరి వరకు వచ్చేస్తున్నాయండి. దాదాపు ఆల్మోస్ట్ 40 నుంచి 60 ఏళ్ల వరకు, 70 ఏళ్ల వరకు ఉంటున్నాయి. సో వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ అరుగుదల స్థాయిని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తున్నాము. సో ఇవి మోస్ట్ కామన్ కంప్లైంట్స్. సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఏ స్టేజ్లో మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. సో ఎట్లా ఉంది వస్తున్నటువంటి వాళ్ళకి? మీరు చాలామందిని చూస్తూ ఉంటున్నారు కదా. లేదండి, వెరీ గుడ్. అంటే ఇలాంటివి చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే వాళ్ళకి ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ మనం అడ్వైస్ చేసినప్పుడు అది ముందు ప్రోగ్రెస్ అవ్వకుండా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ సర్జరీకి వెళ్లకుండా ఉపయోగపడుతుందండి. ఇక్కడ ముఖ్యంగా డెంటల్కి సంబంధించి డాక్టర్ గౌతమ్ ఉన్నారు. అంటే చాలామందిని చూస్తున్నటువంటిది అయితే వచ్చినటువంటి చూస్తున్నారు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ డెంటల్కి అసలు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు, పళ్ళకి ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు అనేది సహజంగా చెప్తూ ఉంటారు, ఏం గమనిస్తున్నారు? యూజువలీ పిల్లలకి అనేది చాలామందికి 2 years నుంచే పళ్ళని పాడైపోతుంటాయండి. దట్స్ బికాస్ ఆఫ్ మిల్క్, నైట్ టైం మిల్క్ ఇస్తారు, దానివల్ల పాడైపోతుంది. సో నైట్ టైం మీరు పాలు స్టాప్ చేసేయాలి. అది ఇమీడియట్గా స్టాప్ చేయడం కాబట్టి యూ టు స్లోలీ ఫేడ్ ఇట్. బ్రెస్ట్ మిల్క్ చేస్తే కనుక 1 year తర్వాత బ్రెస్ట్ మిల్క్ ఇస్ నాట్ రికమెండెడ్. మన పీడియాట్రిషియన్స్ కూడా చెప్తారు 9 months to 1 year ఇస్ మ్యాక్సిమం మిల్క్ ఫీడింగ్ చేయాలి బ్రెస్ట్ మిల్క్. దాని తర్వాత బాటిల్ ఫీడింగ్ చేశారనుకోండి, బాటిల్ ఫీడింగ్లో కూడా మిల్క్ రెడ్యూస్ చేయాలి, స్లోగా మీరు ఫీడ్ చేసేయాలి. ఫస్ట్ మంత్ 2/3 మిల్క్, 1/3 వాటర్. సెకండ్ మంత్ 1/3 మిల్క్, 2/3 వాటర్. స్లోలీ రీప్లేస్ దాన్ని బాటిల్ మిల్క్ అంటే ఫుల్గా వాటర్తో రీప్లేస్ చేస్తే సో వాళ్ళకి పాలు అలవాటు తగ్గిపోతుంది. సో ఇమీడియట్గా బాటిల్ మిల్క్ తగ్గించడానికి కష్టం. సో స్లోలీ యూ హావ్ టు ఫీడ్ ఇట్ ఆఫ్. ద మిల్క్ బాటిల్ వల్ల యూజువలీ పళ్ళు పుచ్చిపుట్టాయి అనమాట. అది అవాయిడ్ చేస్తే బెటర్ పిల్లలు.
అంటే సహజంగా ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం, వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఏంటంటే డెంటల్ అనేసరికి పెద్దవాళ్ళకి వాళ్ళ ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వీటినే చూపిస్తూ ఉంటాం. కానీ చిన్నపిల్లల విషయానికి వస్తే చిన్నపిల్లలకి స్టార్టింగ్ స్టేజ్లో నుంచి ఈ డెంటల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి ఏంటి అనేది చాలా క్లియర్గా వస్తున్నటువంటి చిన్నపిల్లలు అందరికీ పరీక్షలు నిర్వహిస్తూ వీళ్ళనైతే చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ మొత్తం ఏర్పాట్లలో భాగస్వాములైనటువంటి గౌరీ సేవా సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నారు. ఏం సార్, ఒకటి ప్రతి కాలనీలోను ప్రతి వీధిలోను ఇలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొంతవరకు మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది, ఏం చెప్తారు? శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా మేము ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మేము మెడికల్ క్యాంపు పెట్టాలనే ఒక ఆలోచనతోనూ మా కమిటీ సభ్యులైనటువంటి మన మొల్లేటి రాజేష్ గారిని మేము సంప్రదించడం జరిగింది. అంటే ఆయన ఇదివరకు చాలా క్యాంపులు నిర్వహించారని మాకు తెలిసి మేము సంప్రదించడం జరిగింది. దాంతోనూ వారు కూడా అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందించి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. వారికి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు కూడా చాలామంది వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇంకా మధ్యాహ్నం కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వారి సహకారంతో మేము మెడికల్ క్యాంపులు నిర్వహించాలని మేము సదవంగా కోరుకుంటున్నాము. బిగ్ టీవీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి అనేక మెడికల్ క్యాంపుల్లో భాగస్వాములు ఇంతకుముందు కూడా మనం కలిసి వర్క్ చేసినటువంటి అయితే ఉంది స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా. సో మీరు అంటే ముఖ్యంగా మీ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి కూడా చేస్తున్నారు, ఏం చెప్తారు? ఈ మెడికల్ క్యాంప్ అసలు ఎంతమంది వినియోగించుకుంటున్నారు? సో ఎస్ అండి, నమస్తే. జనరల్గా హెల్త్ క్యాంప్స్ అనేవి రెగ్యులర్గా మేము కండక్ట్ చేస్తున్నాం ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ తరపు నుంచి. అట్లాగే జనాల్లో అవేర్నెస్ మెడికల్ ఇంపార్టెన్స్ గురించి కూడా చాలా పెరుగుతుంది ఆఫ్టర్ కోవిడ్ దగ్గర నుంచి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి సో ముందుగానే ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయాలి, అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెన్స్ కూడా మేము తెలియజేస్తున్నామండి. సో దట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎంత ఇంపార్టెంట్, దానివల్ల మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, Day 1 కవరేజ్ ఆప్షన్ కానివ్వండి, అవన్నీ ఆదిత్య బిర్లా నుంచి లభిస్తున్నాయి. సో ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి హాస్పిటల్కి సంబంధించి ఇంతమంది ప్రస్తుతం అయితే మా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మొబిలైజ్ చేసాం. మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. వస్తున్నటువంటి పేషెంట్స్ అంటే మెడికల్ అవసరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? సో ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ హ్యాపీ ఉన్నారండి. జనరల్గా ఇప్పుడు ఏదైతే వాళ్ళు మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు, ఇట్లా మెడిసి హాస్పిటల్ నుంచి కానివ్వండి, అదే అలాగే ఇదివరకు కూడా మనం వేరే హాస్పిటల్స్ తరపు నుంచి కూడా క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది, చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. సో ఇట్లాంటివి మరిన్ని క్యాంప్స్ కూడా బిగ్ టీ సహకారంతో మేము కండక్ట్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అంటే ఓవరాల్గా చూస్తే జరుగుతున్నటువంటి ఈ మెడికల్ క్యాంప్స్కి సంబంధించి బిగ్ టీవీ అటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్విరామంగా ఈ మెడికల్ క్యాంపులు అయితే కొనసాగిస్తున్నటువంటిది అయితే ఉంది. దీనిలో భాగంగా గాజువాక శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి గౌరీ సేవా సంఘం వాళ్ళ యొక్క సహకారంతో, అదేవిధంగా మెడ్సిటీ హాస్పిటల్, వాసన్ ఐ కేర్, అదేవిధంగా కిడ్స్ డెంటల్, ఇలా వివిధ హాస్పిటల్కి సంబంధించిన సౌజన్యంతో ప్రస్తుతం అయితే మెడికల్ క్యాంప్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటిది అవుతుంది. ఎంతోమంది వాళ్ళ ఆరోగ్యపరమైనటువంటి అవసరాలన్నింటినీ కూడా ఈ మెడికల్ క్యాంప్లో పరీక్షలు నిర్వహించుకుని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకి ఉచితంగా మందులు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్ రాజు, బిగ్ టీవీ, గాజువాక, విశాఖపట్నం.